వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నా పైన దాడి చేశారు. నన్ను చంపడానికి ట్రాక్టర్తో గుద్ది చంపడానికి ప్రయత్నం చేశారు ఊర్లో. ఆ కేసు నేను ఇచ్చిన కంప్లైంట్ ఆ రోజు రిజిస్టర్ చేయకుండా నా పైన తిరిగి కౌంటర్ కేసు కట్టి అందులో దొంగ మెడికల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్కి అంతా చెప్పిన తర్వాత అరెస్ట్ కాకుండా ఆగిపోయాం. మళ్ళీ తర్వాత ఒక ప్రెస్ మీట్లో అంటే మన డిబేట్లో ఏబిఎన్ వెంకటకృష్ణ గారి డిబేట్లో దళిత పిల్లల చేత లెటర్లు గడిగిస్తున్నారన్న ఒక సందర్భంలో మేనమామ అంటూ మాకు ముద్దులు పెట్టి ఈరోజు మా దగ్గర లెటర్లు గడిగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మహాభారతంలో మేనమామ కృష్ణుడు ఎలా చంపాడో ఈ మేనమామను ఏ కృష్ణుడు చంపుతాడన్న ఒక్క మాటను ఆధారం చేసుకొని రాజద్రోహం కేసు పెట్టి 62 రోజులు జైల్లో పెట్టారు. వరుసగా 4-5 క్రిమినల్ కేసులు కట్టారు, ఎఫ్ఐఆర్లు చేశారు, తిరిగి మళ్ళీ జైలుకి పంపించారు. మా ఇంటి పైన మా కాలేజీని మోయించారు. మా అసలు ఎంత ఒక సోషల్ బాయ్కాట్ చేశారు నన్ను ఊర్లో. ఒక్కడిని ఒక కుటుంబం, నేను నా భార్య నా కొడుకు నా కూతురు, మేము నలుగురమే 4 సంవత్సరాల పాటు వెలివేయబడ్డే అదే గ్రామంలో బతికాం. ఆ రోజు సలహా ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు, సార్ మీరు హైదరాబాద్కు వచ్చేయండి అని. నేను కదలలేదు ఎక్కడి నుంచి, పారిపోయినాడు అంటానికి నా కొడుకులు అక్కడే ఉంటా, సస్తానో బతుకుతానో అదే ఊర్లో బతుకుతానంటే అక్కడే బతికాను. అక్కడి నుంచే కార్యక్రమాలన్నీ చేశాను. ఎవరికోసం అండి చేసింది ఇవన్నీ? నా భార్య బిడ్డల భవిష్యత్తును కూడా నేను ఎందుకు ఇంత ఇచ్చేసాను? ఒక జడ్జిగా రాయల్గా బతకవలసిన నా బిడ్డలు కూడా అలా వాళ్ళ గాలి వదిలేసి నేను ఎందుకు ఇన్ని రోజులు బతికాను? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఎదవులకు బుద్ధి చెప్పాలి, వీళ్ళని న్యాయపరంగా శిక్షిస్తాడా, అన్యాయంగా ముందుకెళ్ళి శిక్షిస్తాడా, ఏదో రకంలో వాళ్ళకి శిక్ష పడతాదనే ఒక నమ్మకంతో మీరు